ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన శ్రోతలు, ఈరోజు పాఠ్యాంశము 1వ దెసలోనియులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధత కలిగిన దేవుని బిడ్డలుగా మనలను ఉంచుటకు పిలిచి ఉన్నాడు. పాపములో పడి నశించిపోవుచున్న మనలను, పాపపు ఊబిలో పడిపోవుచున్న మనలను, నరకాగ్నిలో పడిపోవుచున్న మనలను పవిత్రులుగా చేయుట కోసరమే మనలను అట్టి నరకాగ్ని నుండి పైకి లేవనెత్తి మనలను పిలిచి ఉన్నాడు. పరిశుద్ధులుగా చూచుటకు మనలను పిలిచి ఉన్నాడు. అపవిత్రులుగా ఉండుటకు మనలను పిలువలేదు. మనమందరము పరిశుద్ధులగుటకే, అనగా మనము జారత్వమునకు దూరముగా నుండుటకే దేవుని చిత్తము. జారత్వము అనగా వ్యభిచారము, పాపము, దేవుని ఆజ్ఞలను మీరుట, ఇతరుల ఉన్నటువంటి దానిని మనము ఆశించుటే జారత్వము. కనుక దానికి దూరముగా ఉండాలని ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. మనలో ప్రతివాడును దేవుని ఎరుగునటువంటి వారున్నారే, అన్యజనులైన వారు కామాభిలాషయందు వారు కలిగి ఉన్నారు. కామము అనగా వ్యభిచారము కలిగినటువంటి వారి వలె కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కొనవలెనో ఎరిగియుండుటయే దేవుని చిత్తమై ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కామాతురత కలిగిన వారమై ఉండక మనము పరిశుద్ధత కలిగి ఉండాలి, ఘనత కలిగి ఉండాలి. మనకు కలిగినటువంటి దానిని మనము గట్టిగా పట్టుకొనిటే దేవుని చిత్తమై ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో మనకు తెలియదు. కనుక ఆయన ఆ విధముగా మనకు తెలియని గడియలో వస్తూ ఉన్నాడు. కనుక లోకులు అనుకొనుచున్నారు, అన్యజనులు అనుకొనుచున్నారు, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచు ఉండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధముగా అయితే తెలియకుండా వస్తుందో, అకస్మాత్తుగా నాశనము అటు అపవిత్రుల మీదకి వచ్చునని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. కాబట్టి మనము అపవిత్రులము కాకుండా, దేవుని ఉగ్రతకు మనము పాలు పొందకుండా, దేవుని ఉగ్రతలో మనము లేకుండా ఉండాలంటే మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండుటకే దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. కనుక దేవుడిచ్చి పరిశుద్ధతలు నిలిచి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन थेसलोनियों की पहला पत्री 4वां अध्याय में है। क्योंकि परमेश्वर ने हमें अशुद्ध होने के लिए नहीं, परंतु पवित्र होने के लिए बुलाया है। आमीन। क्योंकि परमेश्वर की इच्छा यह है कि तुम पवित्र बनो, अत्युत व्यभिचार से बचे रहो,
और तुम में से हर एक पवित्रता और आदर के साथ अपने प्राण को प्राप्त करना जाने। यीशु मसीह की जय। और यह काम अभिलाषा से नहीं और न उन जातियों की नाई जो परमेश्वर के नहीं जानती। यीशु मसीह की जय। क्योंकि तुम आप ठीक जानते हैं कि जैसा रात को चोर आता है वैसा ही प्रभु का दिन आने वाला है। जब लोग कहते होंगे कि कुशल है और कुछ भय नहीं, तो उन पर एक एक विनाश आ पड़ेगा। जिस प्रकार गर्भवती पर पीठा और वे किसी रीति से ना बचेंगे। यीशु मसीह की जय। क्योंकि परमेश्वर ने हमें अशुद्ध होने के लिए नहीं परंतु पवित्र होने के लिए बुलाया है। आमीन। यीशु मसीह की जय।